మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అండం యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఈ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? గత 12 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షుని పనిచేస్తున్నా. ఈ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఆయన ఇప్పుడు చేసే సేవకురాలని కరోనా టైం నుంచి ఆయనకు ఇప్పుడు ఎట్లా గ్రామ శాఖ ద్వారా ఆయన సేవల్ని ఊళ్ళో బలోపేతం చేసుకుంటూ కాంగ్రెస్ అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో, మా తాతగారు మేము పనిచేశారు. దాని తర్వాత మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించారు, అలాగే గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగించారు? అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ మనం ఇప్పుడు గ్రామంలో అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉంది. అయినా కూడా నేను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి లోటు రానియకుండా ఏదన్నా ఆపదలో ఆదుకుంటూ ఇప్పుడు బిఎల్ఆర్ గారి సేవా కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరు ప్రతిపక్షంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎన్నుకున్నారు? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి అంటే అది నాయకుల వరకే చేరింది సార్, అది ప్రజల వరకు రాలే. గత ఇప్పుడు 16-17 నెలల నుంచి కాంగ్రెస్ పథకాలు కానీ మనం ప్రజలకు తీసుకెళ్తున్న ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. సమస్యలను పరిష్కారం చేసడానికి కృషి చేస్తున్నాం. సార్, గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం నాయకులు, కార్యకర్తలు కాదు. ఏదున్నా వాళ్ళ కార్యకర్తల దగ్గరికి రానియలే. నాయకులు అభివృద్ధి జరగలే, ఏం జరగలే. ఎలాంటిది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టియలేదు, ఏం చేయలే. అభివృద్ధి శూన్యం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి, ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఫ్రీ బస్సు, ఇప్పుడు 500 రూపాయలకు గ్యాసు, నెక్స్ట్ ఇప్పుడు రేషన్ కార్డులు, ఇక మహిళలకు అంటే అది రాలేదు. సార్, ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మన గ్రామానికి 46 ఇండ్లు వచ్చినాయి. వాళ్ళకు మొన్న కూడా ముగ్గు పోపించినాం, ఒక 10 ముగ్గు పోపించినాం. కొన్ని ఇప్పుడు ఈ ఆషాఢం కాబట్టి కొద్దిగా బ్రేక్ పడ్డది వాటికి. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు తీసుకున్నారు, రేషన్ కార్డు దరఖాస్తు తీసుకున్నారు. ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? రేషన్ కార్డుల మీద ఎక్కువ వచ్చినాయి. మరి ఎట్లా ఇస్తారు మీరు ఇందిరమ్మ ఇండ్లు? పేదలకు, నిరుపేదలకు ఎలా గుర్తిస్తారు? వాళ్ళకి ఎలాంటి న్యాయం దక్కుతుంది? భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకు గుర్తించడము. 156 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో కొన్ని రిజెక్ట్ అయినాయి. 76 వచ్చినాయి. 76లో 46 సెలెక్ట్ చేసినాయి. L1లా కొన్ని ముగ్గు పోసినాం. ప్రారంభంగా అయింది పని. సార్, రైతులు మా దృష్టికి ఒక సమస్య, 2 లక్షల రుణమాఫీ అందరికీ పూర్తిగా కాలేదంటున్నారు. మరి వారికి అయ్యే అవకాశం ఉందా సార్ మీద? కాని రైతులకు అంటే భార్యాభర్తల మీద ఉన్నాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి సార్. దాదాపుగా 90% అయినాయి. నాకు కూడా అయింది. కొన్ని దాన్ని ఏమంటారంటే ఈ ఆన్లైన్ ప్రాబ్లం వల్ల, బ్యాంకులో ఆన్లైన్ ప్రాబ్లం వల్ల తీసుకోవడం వల్ల, ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో ఉండడం వల్ల, భార్యాభర్తలకు ఒక బ్యాంకులో ఉండడం వల్ల కొన్ని మిస్టేక్లో కొన్ని 10% కాలే, 90% అయినాయి. సార్, ఇక్కడ అంటే ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన బిఎల్ఆర్ అంటారు, బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా? బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఈశ్వర బంధం, ఇప్పుడు ఇంతకుముందు ఈ కళ్యాణ లక్ష్మి అట్లా శ్రీనివాస కళ్యాణం అంటే ఇప్పుడు అది ప్రజెంట్ లేదు. మళ్ళీ ఈశ్వర బంధం మొన్న స్టార్ట్ అయింది, దాన్ని చేస్తున్నాం. సార్, ఎలక్షన్ ముందు ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు జరిగినాయి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది అంటున్నారు. మరి కారణం ఏమి? అంటే వాళ్ళ అమ్మగారు ఇట్లా చనిపోవడం వల్ల మధ్యన కొంచెం బ్రేక్ ఇచ్చింది అని సార్ చెప్పిండు. మళ్ళీ మొన్న శివరాత్రి నుంచి స్టార్ట్ అయింది. సార్, ఈ నియోజకవర్గం అంటే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి? బిఎల్ఆర్ గారు ఏదైనా సమస్య ఉన్నా మేము అక్కడికి వెళ్ళంగానే
మంచిగా సానుకూలంగా స్పందించి మా సమస్యను వెంబడి తీరుస్తారు, ఎలాంటి లేకుండా. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రవేశపెట్టిన పథకాలలో ఉచిత బస్సు వల్ల కొద్దిగా అంటే ఉద్యోగస్తులకి మేలు జరుగుతుంది, పేద మహిళలకు జరగలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అది అవాస్తవం సార్. అది జరుగుతూనే ఉంది కదా, అందరు పోతూనే ఉండరు, చేస్తూనే ఉండరు. జరగదని ఎట్లా అంటాం మనం? ఉచిత బస్సు వల్ల చాలా ఇప్పుడు లేడీస్ ఎక్కడికైనా ఎలా చేయాలన్నా కూడా సరే, వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ పెట్టినరు, అది నడుస్తూనే ఉంది. అది సరే, ఈ ఉచిత బియ్యం అంటే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? చాలా మంచి స్పందన ఉంది సార్. ఇంతకుముందు మనకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేది. అలాంటి అవకాశానికి ఇప్పుడు తావు లేదు. ఇప్పుడు అయ్యే తెచ్చుకుంటున్నాం, మేము కూడా తెచ్చుకుంటున్నాం సార్, మేమే తింటున్నాం అవి. అది ఇప్పుడు బ్లాక్ మార్కెట్ దందా అనేది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 100కు 100% నిర్మూలన అయిపోయింది. మంచిగా ఉంది ఈ పథకం. గత సర్పంచ్ హయాంలో మీ ఆగమొత్కూరు గ్రామం ఎలా అభివృద్ధి చెందింది? సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇంకా ఏమైనా పారిశుద్ధ కార్యక్రమాలు ఎలా నిర్వహణ జరిగింది? మంచిగానే జరిగినాయి. ఇంకా మీ గ్రామంలో ఇంకా అభివృద్ధికి కావాలని ఇంకా ఏమేమి వసతులు కావాలో, మీరు ఎలాంటి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మీ గ్రామంలో? మా గ్రామంలో పెండింగ్ అంటే సార్, ఇప్పుడు కుల భవనాలు లేవు మెయిన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అండర్ డ్రైనేజ్, కొంచెం డ్రైనేజీ వ్యవస్థ చాలా ఉంది. సీసీ రోడ్లు వేసారు కానీ సీసీ రోడ్లు ఏమంటే చేయలే, వాళ్ళు అది చేస్తారు కొంచెం, మళ్ళీ మురికాలు వాళ్ళు తీయాలి, అది చేయాలని. సార్, రైతులు మా దృష్టికి ఒక ప్రధానమైన సమస్య తీసుకొచ్చినారు. అంటే రైతులు సన్న వడ్లకి 500 బోనస్ ఇస్తున్నారు, పండిన ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటున్నారు. సార్, మీరు కూడా ఒక రైతు, మీరు ఎట్లా దీన్ని చూస్తారు? సార్, ఇప్పుడు మా దగ్గర సన్నోట్లు అంటే డైరెక్ట్ మిల్లుకి వెళ్తాం. ఇక్కడ మాకు ఐకేపీ సెంటర్లో ధాన్యం తీసుకునేది లేదు. అంటే దాని గురించి మనకు తెలియదు. అన్ని పంటలకు ఇవ్వాలంటారు 500 బోనస్. ఒక సన్నోట్లకి ఇస్తారు, మిగతా ఇప్పుడు కంది కానీ, పెసర కానీ, ఇంకేమైనా దొడ్లు పండించినా కూడా ఇవ్వాలని రైతులు. ఇక్కడ మా దగ్గర ప్రధాన పంట వరి, తర్వాత పత్తి. ఇక ఈ కంది, పెసర్లు ఇలాంటివి ఏమీ లేవు. రైతులు ఇంకో సమస్య తీసుకొచ్చారు, కోతుల బెడత బాగుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో కోతులు నియంత్రించడంలో విఫలమైపోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న నియంత్రిస్తుందా అని రైతులు ఆశాభావం. మేము కూడా ఒక రైతు వారిగా మేము కూడా కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. కోతుల బాధ చాలా ఉంది, బెడద. మరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. సరే, సానుకూలంగా స్పందించిండు, చేద్దాంలే అని చెప్పిండు. దాని ద్వారా ఏరే పంటలు వేసుకోలేకపోతున్నారు, కూరగాయలు కూడా పండించే పరిస్థితి లేదంటున్నారు. వేరే పంటలు వేసుకోపోవడానికి కూడా కారణం కూడా కోతుల బెడద. మరి ఎట్లా మీరు ఎట్లా నియంత్రించడానికి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సార్ కూడా చెప్తా, చేద్దాం, ఏదైనా ఒకటి చేద్దామని చెప్పిండు. సార్, గత ప్రభుత్వంలో కూడా అది బెల్ట్ షాపులు విపరీతంగా వెలిసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నియంత్రిస్తలేదు. బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. వాటి నియంత్రణ జరిగే అవకాశం ఉందా సార్? అది నియంత్రణ చేస్తే మంచిగా ఉంటుంది. నాకు అందరికి కూడా యువత దానివల్ల చాలా చెడిపోతున్నారు, నిర్మూలించాలని కోరుకుంటున్నా. సార్, రైతులు ఇంకో సమస్య తీసుకొచ్చేటట్టు పనికార పథకం ఉంది కదా, వ్యవసాయానికి అనుబంధం చేయాలంటున్నారు. మీరు ఒక రైతుగా దీన్ని స్వాగతిస్తారా? 100% స్వాగతిస్తా. ఎట్లా ఏంటి? ఇప్పుడు నాటు ఉన్నది, ఇప్పుడు పత్తి చేల కలుపులు ఉన్నాయి కదా సార్, వాటికి అనుకూలించి ఏదో కొద్దిగా ఎకరాల లెక్కన ఇట్లా మంది లెక్కన చేస్తే రైతు కూడా కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతాడు. కూలీల సమస్య చాలా ఉంది మా దగ్గర. ఇప్పుడు పంటలన్నీ ఒకేసారి వచ్చే వరకు లేబర్ దొరక, నాట్లు లేట్ అయిపోవడం, ఇప్పుడు నెల రోజులకి వేసి 40 రోజులకి వేయడం వల్ల దిగుబడి కూడా తగ్గుతుంది. అదే ఈ 100 రోజుల పనిని రైతుకు అనుసంధానం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మీకు ఇక్కడ రైతాంగానికి వ్యవసాయం సాగు చేసుకునే రైతుకు వాటర్ ఫెసిలిటీ ఉన్నదా? ఇక్కడ మాకున్న ప్రధాన సమస్య వాటర్. సాగర్ కాలువ వేములపల్లి మండలం నుంచి అటు వెళ్ళిపోయింది, మూసి చిరుమర్తి నుంచి అట్లు పోయింది. డాట్ ఏరియా మాది, చాలా డాట్ ఏరియా. ఎమ్మెల్యే సార్ గారు చాలాసార్లు తీసుకెళ్ళినాం. మాకు ఎస్ఎల్బిసి నుంచి D40 నుంచి నీళ్ళు వస్తాయి, మాకు D40 L11. మరి గతంలో D40 L11 లైనింగ్ ఉండదు, అక్కడ ఛానల్ జరిగింది కదా, నిర్మాణం జరిగింది. మరి ఎందుకు అక్కడి నుంచి మీకు వాటర్ రాకపోవడం ఏంటంటే, ఆ కాలువకు మోటార్లు వేసుకొని పైన ఉన్న రైతులే దాని నీటిని వినియోగించుకుంటున్నారు. ఆ కాలువ మీద ఒక వ్యక్తిని పెట్టి
ఏదో చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా. సరే ఈ ప్రాంత రైతులకు మీరు డాట్ ఏరియా అంటున్నారు, అంటే నీళ్లు లేకపోవడం వల్ల పంటలు సాగు చేసుకోకపోతే అంటున్నారు. మరి ఆ సమస్య D40 లైన్ మీరు అది పూర్తి కావడానికి ఎమ్మెల్యేకు మంత్రి గారి దృష్టి తీసుకుపోయారా? మరి ఎవరైనా ఇప్పుడు ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పని జరిగే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లెటర్ ఇచ్చినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ ఇచ్చినాం. ఈ సంవత్సరం 100% మీకు చివరి వరకు అది L11 చివరి ఊరు ఆగమొత్కూరు, మీ ఊరి వరకు మీ చెరువు నింపే బాధ్యత అని ముగ్గురు కూడా మాకు హామీ ఇచ్చిండ్రు. 100% ఈసారి చేస్తా అని చెప్పిండ్రు. వాళ్ళు చేసేదానికి కూడా మేము కూడా ఎంట పడతాం, చేపించుకుంటాం, మా చెరువు నింపుకుంటాం. సార్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు యువత కూడా సోషల్ మీడియాకు పోతే డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అయిపోయి అసాంఘిక కార్యక్రమాలతో పాటు ఇటీవల చాలా దిక్కులలో కూడా హత్యలకు పాల్పడడం జరుగుతుంది, అత్యాచారాలు పాల్పడడం జరుగుతుంది. యువతలో మార్పు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, మీరు ఒక గ్రామశాఖ అధ్యక్షుడు, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు, యువతకు మీరు ఏం సూచన చేస్తారు? మీరు యువకులకు ఈ డ్రగ్స్ మీద, మద్యం మీద మొన్న ఒక 4 రోజుల కింద ఎస్పీ గారు ప్రోగ్రాం పెట్టించిన ఆగమొత్కూరులో, ఇలా యువత చెడు అలవాట్లకి వెళ్ళకూడదు, ఇట్లా చేస్తే ఇట్లా కుటుంబాలు నాశనం అవుతాయి ఇట్లా అని ఎస్పీ గారి ప్రోగ్రాం ఇక్కడ పెట్టించినాం. దాదాపు ఇక్కడ మద్యం ఉంది, మత్తు అయితే లేదు, డ్రగ్స్ అంటే లేదు, ఇక్కడ ఏదైనా ఇక్కడ లేదు, దాదాపుగా లేదు. మీరేమైనా మీ BLR ఫౌండేషన్ ద్వారా యువకులకు కానీ సేవా కార్యక్రమాలతో పాటు అవగాహన చదువులు ఏమైనా నిర్వహించి వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు ఈ ఫౌండేషన్ ఏమైనా కల్పిస్తుందా? ఇప్పుడు యువత అంటే అదేం లేదు సార్, ఇప్పుడైతే అట్లాంటి ప్రోగ్రామ్ ఏం చేయలేదు. భవిష్యత్తులో చేయాలి, ఏదన్నా ఒక రూట్లా చేద్దాం అనుకుంటున్నాం. సార్ ఇక్కడ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది, స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు, ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అలాగే గ్రామం అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్రం నిధులు ఆగిపోయినాయి అంటున్నారు. మరి ఎక్కడ జాప్యం జరిగింది, ఎలక్షన్లకు ఎందుకు పోతలేరు? ఎలక్షన్కి పోవడానికి కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఇట్లా బీసీ రిజర్వేషన్ అయిన తర్వాత 40% ఇస్తున్నారు. దానికోసం కులగణన జరిగింది, తద్వారా లేట్ అయింది అనుకుంటున్నా. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి, అంటే కోర్టు కూడా గైడ్లైన్స్ 90 డేస్లో నిర్వహించాలంటే. అయితే ఓటు అంటే పవిత్రమైనది, ఓటుని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ, అంటే రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఓటును మద్యానికో డబ్బుకో దాన్ని తాకట్టు పెట్టకుండా ఉండాలంటే ఓటర్లలో ఎలాంటి చైతన్యం రావాలంటే ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా? ఓటు అనేది పవిత్రమైనది, అలాంటి ఓటును ఒక 500 రూపాయలకు ఒక క్వార్టర్ సీసకో అమ్ముకోకూడదు. ఒకవేళ నువ్వు అమ్ముకున్నావు అనుకో, 5 సంవత్సరాలు నాకు బానిస అయిపోతావు. యువతకు చెప్పేది నేను ఒకటే, ఓటు అనేది చాలా పవిత్రమైనది, దానికి క్వార్టర్ సీసకో ఒక 500 రూపాయలకు అమ్ముకోవద్దని యువతకు సూచిస్తున్నాను. సరే, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ గ్రామాల అభివృద్ధి చెందుతాయి? ఎలాంటి వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు మీరు సూచన చేస్తారు? గ్రామంలో ఉండి ఏదైనా ఆపద వచ్చినా, సమస్యలు వచ్చినా పిలువంగానే వచ్చే వాళ్ళని, సమస్య తీర్చే వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన ఇంకో సమస్య ఉన్నది సార్, అంటే ఇక్కడ గెలిచిన తర్వాత స్థానికంగా ఉంటలేరు, ఎక్కడ పోయి పట్టణాలలో ఉంటున్నారు, ఆ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, మా సాధకవాళ్ళు తెలుసులేరు సార్. గెలిచేవారు ఇక్కడ ఉంటున్నారు, గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు. మరి ఎలాంటి నాయకుడు అందుబాటులో ఉండాలంటారో, ఏ నాయకుని మీరు ప్రజలకు సూచన చేస్తారు? స్థానికంగా ఉండే నాయకుడిని సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఏదైనా కానీ స్థానికంగా ఉండి ప్రజల సాధక బాధలు తెలుసుకునే వ్యక్తిని ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారు. ఏ మిడ్ నైట్ వచ్చినా, సమస్య వచ్చిందనగానే దానికి మనం ప్రతిస్పందించగలిగే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. సార్, అధిష్టానం మీకు అవకాశం కల్పించి మీకే అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామానికి ఏమైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి ఎలాంటి అభివృద్ధి అందిస్తారు ఈ గ్రామానికి మీరు? నేను గత 15-20 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రంలో ఉంటున్నా. ప్రతి సమస్య కానీ అప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా నేను ప్రజల కోసం పనిచేస్తాను. నేను అది మా ఆగమొత్కూరు గ్రామ ప్రజలకు తెలుసు. నేను యువతకు కోరుకున్నది ఒకటే, గ్రామ ప్రజలకు కోరుకున్నది ఒకటే, మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి, అదే మీకు శ్రీరామ రక్ష అయిపోద్ది వాళ్ళకు. సార్, ఈ అండెం యాదయ్యకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు ఓటర్లకు, ప్రజలకు, మీ ఆగమొత్కూరు ప్రజలకు?
ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నేను ఎట్లా ఏం చేసినా ఎన్ని ప్రభావాలు పెట్టినా నేను ఇంతవరకు పార్టీ మారలేదు. పార్టీలే ఉంటికి ప్రజల సేవ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏదైనా ఆపద వచ్చినా మా నాన్నగారు ఒక మాట చెప్పిండ్రు, ఆకలి నన్ను వస్తే అన్నం పెట్టరా, ఆపద వచ్చిన నీ సాయం చేయరని చెప్పిండు. అదే పాలసీ ఇప్పటివరకు నేను పాటిస్తున్నా. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం ఏం సూచన చేస్తారు? అంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. బిఎల్ఆర్ గారి ఆదేశానుసారం నాకు టికెట్ ఇస్తాడు దాదాపు అనుకుంటున్నా. సరే అది ఎట్లా ఉంటుందో అది ఎవరికి ఇచ్చినా నేను చేస్తా. అది దాంట్లో అవకాశం వచ్చినా నాకు అవకాశం వస్తే నేను ప్రజలకు చెప్పేది ఒకటే, నేను చేసిన మంచి పనులు నా క్యారెక్టర్ ఎట్లాంటిది చూసి నాకు ఓటేయమని చెప్తాను నేను. సార్ అంటే మీరు అంటే ఇంకా అభివృద్ధి విషయంలో గ్రామానికి ఇంకేమేమి కల్పన జరగాలి, ఆ కల్పనలో మీరు ఇంకా ఏమైనా యువతకు లైబ్రరీ విషయాలు, లైబ్రరీ ఏర్పాటు చేయడంలో కానీ, ఇంకా సీసీ రోడ్ల నిర్మాణం కానీ ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయి, అవి పూర్తి చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య వాటర్ సమస్య. మాకు ఒకసారి చెరువు నింతే ఒక 1 year సరిపోతుంది. ఆ చెరువు మీదనే సార్ని చాలాసార్లు కలవడం జరిగింది, ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఏఈని డిఈని ఎస్సీని కూడా తీసుకురావడం జరిగింది, మొత్తం చూపెట్టుకున్నాం. ఈసారి ఎలాగున్నా ఆగమత్కూరు చెరువు నింపడానికి చేస్తాం. చెరువు నింపేప్పుడు ఏంటంటే ప్రజల్లో కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు నాట్లు కానీ, వరి పొల, ఈ పత్తి చేలకు కానీ, కూలీ లేబర్ కానీ చాలా ఉపాధి దొరుకుతుంది. మా ప్రధాన సమస్య ఏంటంటే వాటర్, నీళ్ళు. దానికోసం నేను సహాయశక్తిలో కూడా కృషి చేస్తా. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా నేను, ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. కాకపోతే ఇంతకుముందుకు లేట్గా సార్ దగ్గరికి వెళ్ళినాం, అప్పటి వరకే దాదాపు టైం అయిపోయింది. ఈసారి ముందే వెళ్తాం. ఆల్రెడీ మొన్న కూడా చెప్పి వచ్చిన సార్ ఇట్లా అంటే తప్పకుండా చెప్పిండు. అది పూర్తి చేసే అవకాశం చాలా 100% చేశారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.